విద్యార్థులని చైతన్య నారాయణ ఎస్ఆర్ కళాశాల యాజమాన్యం చదువుల ఒత్తిడితో అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. మేము వెళ్ళి ఎంక్వైరీ చేసినప్పుడు గతంలో మాత్రం వీళ్ళు సప్లిమెంటరీ వాళ్ళు బెటర్మెంట్స్ రాస్తున్న విద్యార్థులని చెప్పారు. ఓకే అని అప్పుడు మేము వెళ్ళాం. అయితే బెటర్మెంట్స్ చదవాలి కాబట్టి వాళ్ళు మార్కులు తెచ్చుకోవాలి కానీ అనుకున్నాం. కానీ రాను రాను అలాంటి విద్యార్థులను కాకుండా ఎవరైతే పాస్ అవుట్ అయిన విద్యార్థులను కూడా కాలేజీలో పిలిపించుకొని తరగతులు నిర్వహిస్తున్నారు. మనం చూస్తున్నాం, మన వెనకాలనే నారాయణ లాంగ్ టర్మ్ క్యాంపస్ అని చెప్తున్నారు. దీనికి బోర్డు లేదు, ఏం లేదు, కోచింగ్ సెంటర్. ఓకే, అయితే నారాయణ గాయత్రి ఎస్టేట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ని తీసుకొచ్చి లాంగ్ టర్మ్ క్యాంపస్లో క్లాస్ చెప్తున్నారు. ఏ విధంగా చెప్తారో వారు సమాధానం చెప్పాలి. అదేవిధంగా విద్యార్థులని ఓన్లీ వాళ్ళ ర్యాంకుల కోసమే తరగతులు నిర్వహిస్తున్నారు. లేదా తల్లిదండ్రులు అడిగినప్పుడు ఎందుకు పంపించాలి సార్ అని అడిగితే మేము సిలబస్ అయిపోగొడుతున్నాం, సిలబస్ అయిపోగొడితే మళ్ళీ మీ పిల్లలు ఇబ్బంది పడతారు, ఆ సిలబస్ మళ్ళీ మేము కవర్ చేయము, సో మాకు అఫీషియల్గా గవర్నమెంట్ హాలిడేస్ ఇవ్వలేదు. అయితే ఏప్రిల్ 23 వరకు అఫీషియల్గా ఇచ్చింది గవర్నమెంట్ హాలిడేస్ ఇవ్వమని అందరికీ. అయితే నారాయణ చైతన్య ఎస్ఆర్ మాత్రం ఇవ్వకుండా తల్లిదండ్రులను బెదిరించడం, పిల్లల్ని బెదిరించడం, ఎవరైనా వచ్చి అడిగితే వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తుంది. మేము ఈరోజు చెప్తున్నాం ఎస్ఎఫ్ఐగా, ఇలాంటి వాళ్ళని మీరు కానీ అదుపు చేయకపోతే రాబోయే కాలంలో ఎస్ఎఫ్ఐగా పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా దీనిపైన ఉన్నత కమిటీని వేసి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు సాయి, ఎస్ఎఫ్ఐ సిటీ సెక్రటరీ. जरूर आ रहे हैं।